హలో గాయస్, మనమైతే ఎడన్ బీచ్కి వచ్చేసినాము. ఏడైతే ఆర్చ్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళాము. ఇదే అనమాట. ఇంకోసారి ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు డ్రోన్ తీసేసుకుంటా అనమాట. డబ్బులంతా సేవింగ్ అయిపోయింది, ఇంకా తీసుకోవడం ఆలస్యం. ఇక్కడ ఈ బీచ్ అయితే చాలా బాగుంది. ఇది మేము వచ్చింది అయితే ఎడన్ బీచ్ అనమాట, పాండిచేరిలో. ఇది చాలా బాగుంది. మేమైతే లోపలికి వెళ్ళి ఇంకా డైవ్ చేసేయడమే. జూమ్ అని ఎంజాయ్ చేసినాక మళ్ళీ మేము తెలుసుకుందాం బాబా. హలో మామ, వెల్కమ్ బ్యాక్. మనమైతే అలా ప్యాకేజ్ వచ్చిందని చెప్పి అదే ప్యాకేజ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. మీరైతే మొత్తం చూసేయండి. చుట్టూ చెట్లు ఉంటే మధ్యలో మనం వెళ్తాము. ఆ సీనే వేరనమాట. అదైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. 300 పర్సెంట్ పడింది మాకైతే. ఇంకా లోపలికి వెళ్తానే ఈడైతే క్లైమేట్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇంకా చాలా పెద్దది ఈడైతే. అటు చూడండి, అది కూడా ఉంది. కానీ వెళ్దాం అనుకున్నా, ఎందుకు అనిపించింది. అయితే కొన్ని సినిమాలలో ఉంటాయి. పుష్పాలు ఉంది కానీ పైన ఉంది. బాగా ఈడైతే సూపర్ ఉందన్నమాట. క్లైమేట్ చల్లగా ఉండదు. మేము లోపలికి వెళ్తాము, సూపర్ ఉంటుంది. ఇంకైతే ఇంకా అలా వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా ఆడేందో అరకిమేడు ఫోర్ట్ ఉందంట. ఇంకా లోపలికి వెళ్ళేది దావంతా మనం చూసేద్దాం. ఇంకా ఆడంతే అందరినీ దింపుతున్నారు. మనం పోదాం అంతే కదా, ఏమున్నది. మనమైతే అలా ఫోటో దగ్గరకు వచ్చేసినాం. ఈడైతే అంతగా ఏం లేదు. అదేందో రాసినారు, మీకు అది ఫోటో చూపిస్తా. ఇంకలా లోపలికి వెళ్తే ఇదంతా ఫోటో స్పాట్ అంతే, ఇంకేం లేదు. అంతా ఏం లేదు అసలు. డల్లా ఫోటోలు తీసుకొచ్చి అంతే. బంగ్లా కూలిపోయినట్టు ఉండదు అంతే కదా. అయితే చెట్లు అయితే అన్నీ బాగున్నాయి. వింత రకాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మా ముందరే ఒక తాటి ముంజ పడింది అనమాట. సరేలే, నెక్స్ట్ ఇంకా ఆడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంట. చెట్ల మధ్యలో పిలుచుకొని పోతున్నారు. ఇంకా చూసేద్దాం. బాయ్ బాయ్, టాటా. తగులుతా ఉండింది జస్ట్ మిస్. ఇప్పుడైతే చుట్టూ చెట్లు సూపర్ ఉంది. ఇక్కడైతే చాలా బాగుంది. చుట్టూ చెట్లు మధ్యలో మనము ఏమన్నా ఫీలింగ్ బాగున్నాయి. చాలా బాగుంది. అసలు ఇక్కడ సూర్యకాంతి తగిలేటట్టే లేదు, అదే సన్లైట్ తగిలేటట్టే లేదు ఇక్కడ. వామ్మో, అది చూడండి. వీడియోలో చూసేదానికంటే రియల్ లైఫ్లో చూస్తేనే బాగుంది. అంటే నార్మల్ గోవాలో కూడా ఉంటాయి, కానీ మేము ఇంతవరకు గోవా పోలే కాబట్టి పాండిచేరికి వచ్చామన్నమాట. చాలా బాగుంది ఇక్కడైతే. ఇంకెంత దూరం ఉందో చూద్దాం. చూడండి ఎంత కిందికి ఉన్నాయి. ఇవన్నీ తగలాలనుకుంటే. మా బోట్ ట్రైన్ అయితే ఏడ బిన్నా రైడ్ అయిపోతుంది అని చెప్పి మెల్లగా తీసుకొని పోతున్నాడు. అయితే చాలా బాగా థ్రిల్లింగ్ చేయొచ్చు గైస్. చాలా బాగుంది అయితే రైడ్ అయితే. మనమైతే లెవెల్కి వచ్చేసినవారు అని చెప్పి అన్న ఆపినాడు అని అనుకోమాకండి. మనమైతే ఇప్పుడు రిటర్న్ తిరుగుతున్నాం. జుమ్మని రిటర్న్ తిరుగుతాం. ఎందుకంటే ఆడ పోకూడదంట. అంటే లిమిట్ ఉంటుంది కదా ఇక్కడ దాకా వెళ్ళాలని. అందుకని ఇంక అన్న తిప్పేశాడు. మళ్ళీ వచ్చిన దానిలోనే వెళ్తున్నాము. లాగుతున్నాడు అన్న. ఇక్కడైతే చాలా బాగుంది. మీరే ఎప్పుడైనా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వచ్చేయండి. ఫ్యామిలీతో కంటే ఫ్రెండ్స్తో వస్తే చాలా బాగుంటుంది. అంటే బాగా థ్రిల్లింగ్ చేయొచ్చు.